హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు చందు7. మీరు చూస్తుంది చందు7 అనే నా ఛానల్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న మా అమ్మాయి బర్త్డే అని చెప్పినాను కదా. ఇంకా మా అమ్మాయి బర్త్డే మార్నింగ్ తీసిండే వీడియో. తన ఆటకే స్కూల్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి అంటా ఉంది. ఇంకా మీ అందరికీ ఒక మాట చెప్తే బాగా కదా అని చెప్పి ఇంక వీడియో అయితే తీసినానండి. ఇంక ఈవినింగ్ అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసినారండి. వచ్చి తనకు ఒక గిఫ్ట్ ఇచ్చినారు. అదేమిటంటే మీకు చూపిస్తాను. కొన్నిసార్లు గిఫ్ట్ చిన్నదా పెద్దదా అనే దానికన్నా వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం చూడాలండి. చిన్న పిల్లలు వాళ్ళ దగ్గర ఉండే డబ్బుతో చిన్నగా ఒక చిన్న గిఫ్ట్ అంటే ఇచ్చినారండి. కానీ చాలా మెమొరబుల్, తను ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గిఫ్ట్ అండి ఇది. తన ఫోటోని ఇలా నామినేషన్ చేపించి ఇచ్చినారండి. ఫ్రేమ్ కాదు, నామినేషను. పాపం వాళ్ళ దగ్గర ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. ఫోటో మాత్రం సూపర్ ఉంది అండి. బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంక ఈ ఫోటో అయితే మా అమ్మాయి 2 years బ్యాక్ ప్రతిభా కారంజి అనే ఒక కాంపిటీషన్కి భగవద్గీత శ్లోకాలు అని చెప్పి చెప్పేకి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యిండే ఫోటో పిక్ అండి ఇది. అప్పుడు తీసింటి నేను ఈ ఫోటోని తీసుకొని వెళ్ళి ఇలా లామినేషన్ చేయించుకొని వచ్చి ఇచ్చినారండి. మా అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీ, ఏడుపు వచ్చేస్తుంది తనకైతే ఆనందంతో. ఇంకా పిల్లలు వచ్చినారు కదా, అలాగే ఎలా పంపిస్తామని చెప్పి నేనైతే కూడా కొద్దిగా పాయసం అన్నా చేద్దామని చెప్పి రవ్వ పాయసం చేస్తున్నానండి. రవ్వ అలాగే పెసరబేళ్ళ పాయసము. ఫస్ట్ రవ్వ వేపుకొని నీళ్ళు వేసేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత రవ్వ ఉడికిన తర్వాత బెల్లం వేసుకున్నానండి. బెల్లం అయిన తర్వాత పెసరబేళ్ళు ఉడకపెట్టుకొని ముందుగానే ఆ పెసరబేళ్ళు వేసేసుకొని ఆ తర్వాత అందులోకి ఏలక్కాయ పొడి వేసుకున్నాను. ఆ తర్వాత పాలు కాచి పాలను కూడా వేసేసుకున్నాను. ఇలా అంతా అయిన తర్వాత ఇంతే అండి, సింపుల్గా. నాకంతా ఒక అరగంట టైం కూడా తీసుకోలేదు. ఇంకా అది అయిన తర్వాత నెయ్యి వేసుకొని అందులోకి ద్రాక్ష గోడంబి వేసేసుకొని అలాగే కొబ్బరి తురిమేసుకున్నానండి. కొబ్బరి కూడా వేస్తాను నేను పాయసంలోకి. కొబ్బరి వేస్తే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇంకా ఎండు కొబ్బరి బాగా వేపుకొని ఆ తర్వాత పాయసంలోకి వేసేసుకున్నానండి. పాయసం అయితే సూపర్ ఉంటుంది. ఇంకా మా అమ్మాయికి అయితే సర్వ్ చేయమ్మా, తీసుకొని పోయి పోనీ ఫ్రెండ్స్ కంటే అందుకు కూడా సిగ్గుపడుతుంది. తనకి ఏం లేదండి, కెమెరా ముందుకు రావాలంటే కొంచెం సిగ్గు ఎక్కువ. అలాగే ఎందుకు తీస్తావు ఇవన్నీ అని అంటుంది నాకే. ఇంకా పిల్లలకైతే తీసుకోండి, వాళ్ళైతే వద్దు అంటున్నారు. కానీ బలవంతంగా కూర్చోపెట్టి తీసుకోండి అని చెప్పి ఇస్తున్నాము. వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా అయితే తింటున్నారండి. ఎలా ఉందని అడిగితే బాగుందా ఆంటీ అని చెప్తున్నారు. ఇంకా మా అమ్మ అయితే కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడినట్లు సిగ్గుపడుతుంది. ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.